గోగినేని మణిగారు రచించిన ఒక చక్కటి కథ విందామండి. మనసున మల్లెల మాలలుగెనే. తనకిష్టమైన పాటని మెల్లగా రాగం తీస్తూ కొత్త చీర కట్టుకోవటం పూర్తి చేసింది వసంత. నిలువుటద్దంలో 2 సార్లు అటూ ఇటూ తిరిగి చూసుకుంది. జరీ బుటాలున్న నెమలికంఠం రంగు వెంకటగిరి చీర తనకి చాలా బాగుందనుకుంది. కిందటి సంవత్సరం పుట్టింట్లో ఉంది కాబట్టి ఆ రోజు తన బర్త్డే అని విహారికి తెలియదు. ఇప్పుడు తెలియగానే ఏం ప్రజెంటేషన్ కావాలి అని అడిగితే ఏం చెప్పాలి అని ఆలోచనలు మొదలుపెట్టింది. ముత్యాల గొలుసు, చంద్రహారం అని అడిగితే సరి. అతను ఆశ్చర్యంతో నోరు తెరిచేస్తే అప్పుడు నిదానంగా చెప్పాలి. కంగారు పడకండి, మీరు సెలవు పెట్టి ఈ రోజంతా నాతో గడపటమే మీరు నాకు ఇవ్వాల్సిన బహుమతి. నేను వంట చేస్తున్నా, ఏ పని చేస్తున్నా పక్కపక్కనే ఉండి కబుర్లు చెప్పాలి, వినాలి. ఆశ్చర్యంగా ఉందా? ఇంట్లో ఇద్దరం ఉంటున్నా గాని నేనెంత ఏకాంతం అనుభవిస్తున్నానో మీకు అర్థం కావటం లేదు. నాకు చిన్నప్పటి నుండి చదివిన పుస్తకం, చూసిన సినిమా గురించి, నాకు నచ్చినవి, నచ్చనివి ఇలా అన్ని విషయాలు ఇంట్లో వాళ్ళతో, నాకిష్టమైన స్నేహితులతో చెప్పుకోవటం, చర్చించటం అలవాటు. ఇప్పుడేమో మీ మౌనంతో నేను తప్పనిసరి మౌనవ్రతం పాటిస్తున్నట్లుగా ఉంటోంది. ఇంటికి కావలసిన సరుకుల గురించో, మరే అవసరాల గురించో కాకుండా మనం సరదాగా మాట్లాడుకున్న సందర్భాలు ఎన్ని ఉన్నాయో గుర్తుకు చేసుకుని చెప్పండి. ఇరుగు పొరుగుతో ఏవో కాలక్షేపం కబుర్లు చెప్పుకోవటం వేరు. మనకిష్టమైన వాళ్ళతో ఇష్టంగా కబుర్లు చెప్పుకోవటం వేరు. అవునా? ఆఫీసులో అవసరమేమో తెలియదు గాని ఇంట్లో కూడా ఆఫీసర్ మార్కు, ఆ గంభీర ముద్ర ఎందుకు? ఇప్పుడు మీకు అర్థమైందిగా నేను అడిగిందేమిటో. మీ మాటల మంచి ముత్యాల పేరు చిరునవ్వుల చంద్రహారం అన్నమాట. ఈరోజు తన మనసులోని మాటలన్నీ ఇలా చెప్పేయాలనుకుంటూ అలమరాలోని దేవుడి పటం ముందు దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుంది. అప్పుడే అటుగా వచ్చిన విహారీ అడిగాడు, పొద్దున్నే పూజ మొదలుపెట్టావు, ఈరోజు పండగేం కాదే? కాకపోవడమేమిటి, ముఖ్యమైన పండగే, నా పుట్టినరోజు ఉత్సాహంగా చెప్పింది వసంత. ఓహో, నీకు ఈ అలవాటు ఉందన్నమాట. మనం పుట్టి దేశాన్ని ఏం ఉద్ధరించామని పుట్టినరోజును పండగ చేసుకోవాలా నాకు అర్థం కాదు, భుజాలు ఎగురవేస్తూ అన్నాడు. నవ్వుతూనే అయినా పాల పొంగులాంటి తన ఉత్సాహంపై నీళ్లు చల్లినట్లుగా అన్న ఆ మాటలకి వసంత మనసు చివుక్కుమంది. దేశాన్ని ఉద్ధరించిన నాయకుల పుట్టినరోజు పండుగలను దేశమంతా జరుపుకుంటుంది. నా పుట్టినరోజు నాకు, నా వాళ్ళకి మాత్రమే పండుగ. నేను మానవ జన్మను పొందటాన్ని అదృష్టంగా భావిస్తాను. కాబట్టి నేను పుట్టినరోజుని పండగే అనుకుంటాను. తన అనుబంధానికి చిహ్నంగా తమ మధ్యకి మరో ప్రాణి రావటం ఆనందకరం కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లల పుట్టినరోజులను పండుగ అనుకుంటారు, జరుపుకుంటారు. ఇందులో మీకు అర్థం కాని విడ్డూరం ఏముంది? వసంత అడగాలనుకున్న ఆ మాటలన్నీ గొంతులోనే ఉండిపోయాయి. అప్పటికే విహారీ ముందు గదిలోకి వెళ్ళి పేపర్ తీసుకుని కూర్చున్నాడు. వసంత వెంటనే కొత్త చీర మార్చేసి మామూలు చీర కట్టుకుంది. తను కొత్త చీర కట్టిన సంగతి అతనెప్పుడూ గమనించడు. ఇక అలాంటప్పుడు తను చీర మార్చేసిందని, కోపం వచ్చిందని ఏం తెలుస్తుంది అనుకుంటూ పనిలో పడింది. తనకి సరదా అలవాటు లేకపోవచ్చు, కానీ ఎవరి సరదాలు వాళ్ళవి అనుకుంటూ విహారీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వసంతని అడిగాడు, సాయంకాలం వచ్చేటప్పుడు ఏం తీసుకురాను, ఏం కావాలి అని. ఇంట్లోనే అన్నీ ఉన్నాయి, ఏం అవసరం లేదు అంది ముక్తసరిగా. అయినా సరే ఏదైనా తేవాలని ఆ క్షణం మనసులో అనుకున్నాడు. కానీ సాయంకాలానికి ఆ విషయం మర్చిపోయాడు. వసంతకి పెళ్లి అయి 2 ఏళ్ళు అవుతోంది. విహారికి ఏ దురలవాట్లు లేవు, బుద్ధిమంతుడే. వాళ్ళకి ఆర్థికపరమైన ఇబ్బందులు లేవు. సజావుగా సాగుతున్న సంసారమే. అయినా వసంత మనసులో అప్పుడప్పుడు అసంతృప్తి చీకటి తెర రెపరెపలాడుతూనే ఉంటుంది. భర్త బుద్ధిమంతుడైనంత మాత్రాన సరిపోదు, ఇంకేదో ఉండాలి. వ్యసనపరుడైన భర్తతో కంటే తన పట్ల ఏమాత్రం స్పందన చూపని భర్తతోనే భార్య ఎక్కువ అసంతృప్తి ఫీల్ అవుతుందేమో. మనిషి తోడు ఉండి మాటతోడు లేకపోవటం తనది చాలా చిత్రమైన సమస్య అని వసంత అనుకుంటూ ఉంటుంది. తనది ఎవరికీ చెప్పుకోలేని, చెప్పినా అర్థం చేసుకోవటానికి కష్టమైన కష్టం. విహారీ స్వతహాగా మితభాషి అనుకోవటానికి వీల్లేదు.
అతను ఆఫీసులో ఎక్కువగా మాట్లాడతాడని వింది. ఇంటికి వచ్చిన స్నేహితులతోనూ గంటల తరబడి కబుర్లు చెప్పటమూ చూసింది. మరి ఇంట్లోనే ఎందుకంత మౌనంగా ఉండటం? బయట ఎక్కువగా మాట్లాడి అలసిపోయి ఇంట్లో ఆడవాళ్లతో కబుర్లు ఏమిటనా? అతని ఉద్దేశం ఆమెకు అర్థం కాదు. మొదట్లో తనంటే అంత ఇష్టం లేదేమోనని కూడా అనుకుంది. కానీ అది నిజం కాదని ఆడపడుచు పద్మ మాటల వల్ల తెలిసింది. ఒకసారి మాటల సందర్భంలో పద్మ చెప్పింది, పెళ్లిచూపులకి తమ ఊళ్ళో 2 అమ్మాయిలను చూడాలని వచ్చారట. ఇద్దరినీ చూశాక ఆ తర్వాత అన్ని విషయాలు ఆలోచించుకొని నిర్ణయించుకోవచ్చునని అనుకున్నారట. కానీ తనని చూశాక విహారి ఇక ఆ రెండో అమ్మాయి వాళ్ళింటికి రానని ఖచ్చితంగా చెప్పేశాడట. ఇద్దరినీ చూశాక నీ ఇష్ట ప్రకారమే జరుగుతుందని నాన్నగారు అంటున్నా రానంటున్నావెందుకు అని పద్మ అడిగితే, ఎందుకంటే ఈ అమ్మాయి నాకు అంత బాగా నచ్చింది కాబట్టి, వాళ్ళు మనల్ని కాదంటే తప్ప మరో అమ్మాయిని చూడను అని సమాధానం చెప్పాడట. ఆ విషయం పద్మ తనతో చెప్పినప్పుడు తనకెంత పులకింత కలిగిందని, విహారీ ద్వారా ఆ మాటలు వింటే ఇంకెలా ఉంటుందో అనిపించింది వసంతకు. తనకెంతో ఇష్టమైన వాళ్ళ నుండి తన పట్ల గల ఇష్టాన్ని వినటం ఎవరికైనా ఇష్టమైన సంగతే మరి. అందుకే ఒకసారి వేసవికాలం వెన్నెల్లో డాబా మీద పడుకున్నప్పుడు ఆ ప్రస్తావన తెచ్చింది. ఆ వెన్నెల్లో ఆకులు గలగలల నేపథ్యంలో డాబా పై వరకు పాకి వచ్చిన జాజితీగ విరజిమ్ముతున్న పరిమళాల అలల తాకిడి రేపే హాయిలో తన పట్ల అతనికి కలిగిన ఇష్టాన్ని చెబుతోంటే ఇష్టంగా వినాలని, ఆ తర్వాత ప్రథమ సమావేశంలో తనలో కలిగిన తత్తరపాటుని, నిశ్చయమవగానే కలిగిన తీయని అలజడిని విడమరిచి చెప్పాలని అనుకుంది. విహారీ బద్ధకంగా ఆవులించి, ఈరోజు ఆఫీసులో పని ఎక్కువగా ఉండి అలసిపోయాను, నిద్రొస్తోంది, అయినా ఎప్పుడో జరిగిపోయిన వాటి గొడవ ఇప్పుడెందుకు అంటూ అటు తిరిగి పడుకున్నాడు. వసంతకు ఆశ్చర్యం వేసింది. 10 గంటల సమయంలో 10 నిమిషాల పాటు నిద్ర ఆపుకోలేని వయసు కాదే. కబుర్లు చెప్పుకోవటం కూడా కష్టమేనా? రిలీఫ్గా అనిపించదా? మనసును మురిపించిన విషయాలను మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకోవటంలోని మధురానుభూతి ఇతనికి అర్థం కాదా? నిరాశగా నిట్టూర్చి నిద్రపోవటానికి వ్యర్థ ప్రయత్నం చేస్తూ అర్ధరాత్రి వరకు మేలుకునే ఉందా రోజు. ఒక సాయంకాలం విహారీ ఉదయం చదవగా మిగిలిపోయిన సశేషాన్ని చదువుతూ పేపర్ తిరిగేస్తుంటే వసంత కాఫీ కప్పు అందించి తను ఎదురుగా కూర్చుంది. 2-3 సార్లు ఏదో చెప్పబోతుంటే అతను పరధ్యానంగా పేపర్లో నుండి తల కూడా ఎత్తకపోయేసరికి వసంతకు చిరాకొచ్చింది. ఎదురుగా కూర్చున్న మనిషితో అందులోని వార్తల్నే ప్రస్తావిస్తూ చదువుకోవచ్చుగా. పరీక్ష చదువుల న్యూస్ పేపర్ కూడా అంత ఏకాగ్రతగా చదవాలా? చదువుకునే రోజుల్లో టెక్స్ట్ బుక్స్ ఇంకెంత ఏకాగ్రతగా చదివేవాడో మరి. అందుకే యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ వచ్చింది. రాకేం చేస్తుంది నిట్టూరుస్తూ అనుకుంది. వసంత అక్కడ నుండి లేచి ఆ గదిలోనే ఉన్న టేబుల్ దగ్గరున్న కుర్చీలో కూర్చొని ఒక చిన్న నోట్బుక్లో తన ఆలోచనలన్నీ రాయటం మొదలుపెట్టింది. విద్యార్థి దశలో గోల్డ్ మెడల్ సంపాదించటానికి ఎలా కృషి చేస్తారో సంసారంలో కూడా భార్యాభర్తలిద్దరూ ఒకరి నుండి ఒకరు గోల్డ్ మెడల్ పొందగలగాలి. తన సహచర్యాన్ని ఒక వరంగా, అదృష్టంగా ఎదుటివాళ్ళు అనుకోగలిగితే వైవాహిక జీవితంలో గోల్డ్ మెడల్ సంపాదించినట్లే. భార్యాభర్తలిద్దరి మధ్య శారీరక సాన్నిహిత్యం కంటే మానసిక సాంగత్యమే ముఖ్యం. అటువంటి అపురూపమైన స్నేహబంధం ఏర్పడాలంటే ఇద్దరూ అప్పుడప్పుడైనా అరమరికలు లేకుండా తమ ఆలోచనలను కలబోసుకుంటూ మనసారా మాట్లాడుకోగలగాలి. విహారీ తలెత్తి చూసి, ఏమిటి రాస్తున్నావు అని అడిగాడు. మన అబ్బాయి పెళ్ళి అయి కాపురం పెట్టబోతున్నప్పుడు కొన్ని మాటలు చెప్పాలని అనుకుంటున్నాను. అందుకని నా అనుభవాల నుండి నేర్చుకున్న పాఠాలను రాసి ఉంచుతున్నా, వసంత సీరియస్గా చెప్పింది. విహారీ నవ్వాడు. చాలా బావుంది. ఇంకా 6 నెలలకి పుట్టబోయే బిడ్డకి పెళ్లి వరకు వెళ్ళిపోయావన్నమాట అంటూ పేపరులో మళ్ళా తలదూర్చేశాడు. వసంత నిట్టూర్చింది. నీ అనుభవాలేమిటి? ఏమిటి నువ్వు కొడుక్కి చెప్పాలని అనుకుంటున్నది అని అతను అడిగితే అప్పుడు తన మనసులోని మాటలు చెప్పాలని అనుకుంది. అమ్మాయికి పెళ్ళి అయి అత్తవారింటికి వెళ్లే ముందు తల్లి అక్కడ అత్తమామల దగ్గర ఎలా అనుకువగా ఉండాలో, భర్త మనసెరిగి ఎలా అనుగుణంగా నడుచుకోవాలో బుద్ధులు చెప్పటం సంప్రదాయంగా ఉంది. అలాగే అబ్బాయికి కూడా తల్లి కొన్ని మాటలు చెప్పాలని నా ఉద్దేశం.
కొత్త జీవితంలో తన పాత అలవాట్లన్నింటినో మార్చుకొని నీకు వేళకి అన్నీ అమర్చాలని, నీ ఇష్టాలకి విలువనిచ్చి అలా చేయాలని ఆరాటపడే భార్య గురించి నీ అలవాట్లు కొన్నింటిని మార్చుకోవటానికి సిద్ధపడాలి. ఆమె ఇష్టాలేమిటో, ఆలోచనలేమిటో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే ఒకరికి ఇద్దరం, ఇద్దరం ఒకరమే అనే ఆత్మీయత ఇద్దరి మధ్య పెరుగుతుంది అని మన అబ్బాయికి చెప్పాలని అనుకుంటున్నాను. కొంతమందికి ఎవరూ చెప్పనక్కర్లేకుండానే తెలుస్తాయి. కానీ కొందరు చెబితేనే గాని అర్థం చేసుకోలేని వాళ్ళుంటారుగా. అందుకని మా అత్తగారు చేయని పనిని నేను చేయాలనుకుంటున్నాను. చెప్పాలనుకుని చెప్పలేకపోయిన ఆ మాటలకు అక్షరరూపం ఇవ్వటంలో వసంతకు తాత్కాలిక ఉపశమనం కలిగింది. ఆ తర్వాత అదొక అలవాటుగా మారింది. వసంత మనసులోని అసంతృప్తికి చిన్న చిన్న విషయాలే కారణాలవుతుంటాయి. విహారీ చదువుకునే రోజుల్లోని ఫ్రెండ్స్ ఇద్దరు పెళ్లికి వెళ్ళి వస్తూ మధ్యలో అక్కడ ఆగుదామని తెలియజేశారు. ఆ ఊళ్ళోనే ఉన్న ఇంకొక స్నేహితుడు నలుగురు కలిసి 2-3 రోజులు గడపాలని ప్రోగ్రాం వేసుకున్నారు. వాళ్ళు రావటానికి 2 రోజుల ముందు నుండే వసంత హడావిడి మొదలుపెట్టింది. ముందు 2 గదుల్లో వాళ్ళకి పక్కలు ఏర్పాటు చేయటానికి వీలుగా సామాన్లన్నీ అటు ఇటు సర్దింది. ఇల్లంతా నీట్గా అమర్చి పిండి వంటలు చేసి ఉంచింది. వాళ్ళున్న 3 రోజులు భోజనంలోకి స్పెషల్స్, టిఫిన్లు చేయటం, అర్ధరాత్రి వరకు కార్డ్స్ ఆడుతుంటే టీ పెట్టివ్వటం, రాత్రిళ్ళు ఆలస్యంగా నిద్రపోయి పొద్దున్న పెందరాలే లేవాల్సి రావటంతో బాగా అలసిపోయింది వసంత. వాళ్ళు వెళ్ళిన మర్నాడు పక్క మీద బద్ధకంగా పడుకునే అంది. బాగా అలసిపోయినట్లుగా ఉంది. ఒళ్ళంతా నొప్పులుగా కూడా ఉంది. ఉండదు మరి, అలా ఇల్లంతా మార్చటం, నానా హైరానా పడటం ఇదంతా ఎందుకు? నిన్నెవరు చేయమన్నారు? మందలింపుగా అన్నాడు. విహారీ మాటలకు వసంతకు కోపం వచ్చేసింది. దుప్పటిని విసురుగా తీసి పడేసి లేచింది. ఎవరూ చేయమనలేదు. నా బాధ్యత అనుకునే చేశాను. చేసిన దానికి మంచి మాట లేదు సరికదా, పైగా చిరాకొకటా? ఎవరి పని వాళ్ళు చేసిన దానికి పొగడ్తలు కావాలా? అంటూ ముందు గదిలోకి వెళ్ళిపోయాడు. వసంతకి కళ్ళు తడి అయ్యాయి. ప్రశంసకి అతిశయోక్తికి శాతం ఎక్కువైతేనే పొగడ్త అవుతుంది. తనకి ప్రశంసకి పొగడ్తకి తేడా తెలియదా? ప్రశంస ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ఆ మధ్య హెడ్ ఆఫీస్ నుండి ఇన్స్పెక్షన్కు వస్తున్నారని విహారీ వారం రోజులు ఆఫీస్కు ఉదయమే వెళ్ళి రాత్రి 9 గంటల వరకు ఉండి పనిచేసి వచ్చేవాడు. పై ఆఫీసర్ వచ్చినప్పుడు తనని పరిచయం చేస్తూ బ్రాంచ్ మేనేజర్ తనని సిన్సియర్ అండ్ ఎఫిషియంట్ అని మెచ్చుకున్న సంగతిని తనతో ఎంత ఆనందంగా చెప్పాడు. ఇల్లాలికి మాత్రం చేసిన పనికి గుర్తింపు అక్కర్లేదా? తనని పొగడనవసరం లేదు. సందర్భాన్ని బట్టి మేం సరదాగా గడిపితే అన్నీ అమర్చి పెడుతూ నువ్వొక్కదానివి చాలా అలసిపోయావు సుమా, ఈ రోజుకి రెస్ట్ తీసుకో అని ఒక్క మాట అని ఉంటే తనకెంత తృప్తిగా ఉండేది. వసంత నిట్టూర్చి నిరాసక్తంగా పని మొదలు పెట్టింది. వసంత ఒకసారి పుట్టింటికి వెళ్తూ 2 వారాల్లో వస్తానని, వచ్చే ముందు ఉత్తరం రాస్తానని చెప్పి వెళ్ళింది. 10 రోజులు పూర్తిగా గడవకముందే వసంత ఆలోచనలు అస్తమాను విహారీ దగ్గరికి పరుగులు పెట్టేవి. అందుకే ఇక అక్కడ ఉండలేక ఊరి నుండి వచ్చిన అక్క, బావ మరి 4 రోజులుండమని బలవంత పెట్టినా వినకుండా అప్పటికప్పుడు ప్రయాణమై వచ్చేసింది. రాత్రంతా రైల్లో తనని చూడగానే విహారీ ఎంత ఆవేశంతో, ఆనందంతో స్పందిస్తాడోనని ఆలోచనలు చేసింది. వసంతను చూడగానే విహారీ, ఉత్తరం రాయలేదేం? స్టేషన్కి వచ్చేవాడిని కదా అన్నాడు. అనుకోకుండా బయలుదేరాను. అంతా ఇంకా 4 రోజులైనా ఉండమని బలవంత పెట్టారు. కానీ మీరు ఒక్కరూ ఇబ్బంది పడుతుంటారని చెప్పి వచ్చేశాను అంది. పోనీ ఉండకపోయావా అన్నాడు యథాలాపంగా. వసంతకి ఉండటం ఇష్టమైనా తను ఇబ్బంది పడతాడని కదా వచ్చేసిందనే ఉద్దేశంతో అన్నాడు. కింద పెట్టిన సూట్ కేసును తీసుకుని మళ్ళా వెంటనే వెనక్కి వెళ్ళిపోవాలన్నంత కోపం వచ్చేసింది వసంతకు. నిజమే, ఉండాల్సింది. ఇక్కడ నా కోసం ఎదురు చూసే వాళ్ళెవరూ లేరని తెలియక ఆరాటంగా పరుగెట్టుకు వచ్చేశాను. పొరపాటు చేశాను. వసంత గొంతు గద్గదమైంది. విహారికి చిరాకు వచ్చేసింది. తనేమన్నాడని అంత ఫీల్ అవుతోంది? ఎదురు చూడటం అంటే ఏం చేయాలేం? నువ్వొచ్చే వరకు గుమ్మం పట్టుకు వేళ్లాడుతూ ఉండాలా? మనసులో ప్రేమ ఉండటం ముఖ్యం కాదు. నీకు డ్రామా, డైలాగులు కావాలి కోపంగా అంటూ పక్క గదిలోకి వెళ్ళిపోయాడు. వసంతకి కళ్ళమ్మట నీళ్లు వచ్చేశాయి. తనకి కోపం వస్తే అతను కోపంగా అరుస్తాడే తప్ప
కోపం పోగొట్టడానికి 4 మాటలు లాలనగా చెప్పడు. అవును నిజమే, నాకు డ్రామా కావాలి, డైలాగులు కావాలి. కొంతైనా డ్రామా లేకపోతే ఆ జీవితం డ్రైగా అయిపోతుంది. అది తెలుసా మీకు? అరిచి చెప్పాలనిపించింది. మనసులో ఓ మూల మూటకట్టి ఉంచిన ప్రేమ వల్ల ఏం ప్రయోజనం? ప్రేమ ఉండగానే సరిపోదు. ఆ ప్రేమ మాటలో, చూపులో, చేతలో అన్నిటా తేనె సోనలా జాలువారాలి. అప్పుడే ఆ ప్రేమానుభవం, ఆ తీయదనం మన శరీరాలకు అందుతుంది, అలరిస్తుంది. ఆర్భాటంగా ప్రదర్శించే ప్రేమ అసహజంగా అనిపించవచ్చు. అలాగని అసలే కనబడనీయకపోతే ఎలా? దేనికైనా సమతూకం ఉండాలి. మనసు కలవని మాటలకు విలువ ఉండకపోవచ్చు. కానీ మాటలే లేని జీవితం పూలు లేని తోటలా వెలవెలపోతుంది. మనసారా చెప్పుకునే మాటలే మల్లెపూల తోటలై సంసార జీవితానికి నిత్య వసంత శోభని కలుగజేస్తాయి. మాటల మధురిమలు, సరదాల సరిగమలు పలకని సంసార గీతం ఏమంత శ్రావ్యంగా ఉండదు. అలా తన ఆలోచనలన్నీ ఆ పుస్తకంలో రాసుకుందప్పుడు. ఉదయం లేవగానే వసంతకు కళ్ళు మంటలుగా, నీరసంగా అనిపించింది ఆ రోజు. నెమ్మదిగా టిఫిన్ చేసింది. టేబుల్పై పెట్టి దుప్పటి ముసుగు పెట్టి పడుకుంది. కాసేపటికే బాగా చలి, జ్వరం వచ్చేసినట్లుగా అనిపించింది. విహారీ ఆఫీస్కెళ్తూ అడిగాడు. పొద్దున్నే మంచమెక్కావేంటి, బాగాలేదా? అవును, జ్వరం వచ్చినట్లుగా ఉంది, ముసుగు తీయకుండానే చెప్పింది. అయితే ఈవేళ ఆఫీస్కు క్యారియర్ పంపించవద్దులే, నేను బయట తింటాను. పక్కింటి వాళ్ళ రామాన్ని నీకు భోజనమో బ్రెడ్డో ఏం కావాలో తెచ్చిపెట్టమను. టాబ్లెట్ ఉందిగా, వేసుకో అన్నాడు. మీకు సెలవులు చాలానే ఉన్నాయని అన్నారుగా, ఈరోజు సెలవు పెట్టకూడదు. సర్లే, నేనుండి ఏం చేస్తాను? నేనేమైనా డాక్టరునా? తగ్గకపోతే సాయంకాలం హాస్పిటల్కి వెళ్దాం, తలుపేసుకో అంటూ వెళ్ళిపోయాడు. దగ్గరికి వచ్చి చేయి వేసి చూడలేదు. జ్వరం ఎంత ఉందో తెలుసుకోలేదు. తనకి బాగా లేకపోతే చూసుకోవాల్సిన బాధ్యత పక్కింటి వాళ్ళదన్నట్లుగా వెళ్ళిపోయాడు. వసంతకు కన్నీళ్లు జలజలా రాలాయి. తలుపేసుకోవటానికి లేచేసరికి కళ్ళు తిరిగి పడబోయింది. గోడ పట్టుకుని 4 నిమిషాలు అలాగే నిలబడి స్థిమితపడి వెళ్ళి తలుపేసుకుని వచ్చింది. ఈ క్షణంలో తనకేమైనా ఎవరూ పట్టించుకునే వాళ్ళు లేరు. ఆ భావం ఆమెను మరింత కృంగదీసింది. దుఃఖం పెళ్ళుబికి వచ్చేసింది. డాక్టర్లైతేనే పక్కనుండాలా? దుఃఖంలో, జబ్బుతో హాస్పిటల్లో ఉన్న వాళ్ళ దగ్గరకు ఎవరైనా ఎందుకు వెళ్తారు? డాక్టర్లమని, వైద్యం చేయగలమని కాదే. కష్టంలో, బాధల్లో తమకి నలుగురున్నారనే భావన వాళ్ళకి ఓదార్పుగా ఉంటుందని, ధైర్యాన్ని కలుగజేస్తుందని కదా. దెబ్బ తగిలి ఏడుస్తున్న పిల్లవాడిని ఎత్తుకుంటే మందు వేయకుండానే సగం బాధ తగ్గి ఏడుపు మానేస్తాడు. ప్రేమగా ఎత్తుకున్న చేతుల నుండి మందు కంటే ముఖ్యమైన స్వాంతన, గారాబం అందుతుంది. పిల్లలకైనా పెద్దలకైనా కష్టంలో అలాంటి స్వాంతన కావాలి. తన కోసం ఆరాటపడే ఆత్మీయులు పక్కనుంటే ఆ బాధ పలచనవుతుంది, బలం కలుగుతుంది. తనకి ఏం కొంచెం నలతగా ఉన్నా అమ్మ, అక్క ఏం కావాలో కనుక్కుంటూ, ఎలా ఉందో చూస్తూ పక్కనే ఉండేవాళ్ళు. పెద్దవాళ్ళ దగ్గర నుండి పొందిన ఆ గారాబం, లాలన విడిగా ఉంటున్న భార్యాభర్తలు ఒకరి నుండి ఒకరు ఆశించటం సహజమే కదా. అలమరాలోని నోట్బుక్ తీసుకుని మంచం మీద బోర్లా పడుకుని రాయటం మొదలుపెట్టిన వసంత కొంచెం సేపటికే మనసులోని దుఃఖావేశంతో, జ్వర తీవ్రతలో నీరసం ఎక్కువై అలాగే వాలిపోయింది. విహారీ ఆఫీస్కు వెళ్తూ పక్కింటి సరస్వతమ్మ గారికి ఆవిడ పనయ్యాక ఒకసారి వసంతను చూడమని చెప్పాడు. పనయ్యాక ఆవిడ వచ్చింది. వీధి గుమ్మం తలుపు తట్టితే ఎంతకీ తలుపు తీయకపోయేసరికి వెనుకవేపుకి వచ్చి బెడ్రూమ్ కిటికీలో నుండి చూసింది. కాళ్ళవేపు తలపెట్టి మంచం మీద వసంత బోర్లా పడుకున్న తీరు, పక్కనే కాగితాలేవో రెపరెపలాడుతుండటం చూసేసరికి ఆవిడకి ఏదో అనుమానం వచ్చి గొంతు తడారిపోయినట్లయింది. కీచు గొంతుతో భయం భయంగా అమ్మాయి వసంతా అంటూ 4-5 సార్లు పిలిచినా పలకకపోయేసరికి ఆవిడకు కంగారు ఎక్కువైపోయింది. వాళ్ళ అబ్బాయి రామాన్ని హడావిడిగా పిలిచి విహారికి ఫోన్ చేయమని చెప్పింది. ఆ అబ్బాయి ఫోన్ చేసి వచ్చాక ఒక గెడకర్ర తీసుకుని కిటికీలో నుండి వంటగది తలుపు గెడ తీయటానికి ప్రయత్నం మొదలుపెట్టాడు. ఏమైందంటూ చెమటలు కక్కుతూ హడావిడిగా విహారి వచ్చే వేళకి ఆ అబ్బాయి ప్రయత్నం ఫలించి గెడ ఊడి వచ్చింది. ముగ్గురూ లోపలికి వెళ్ళారు. విహారీ ఆదుర్దాగా వసంతని కదిపాడు.
అప్పటికి కొంచెం స్పృహలోకి వచ్చిన వసంత సన్నగా మూలిగింది. వాళ్ళని చూస్తుండమని చెప్పి పక్క వీధిలోనున్న డాక్టర్ ఫ్రెండ్ని తీసుకురావటానికి విహారీ వెళ్ళాడు. డాక్టర్ వచ్చి చూసి కంగారు పడాల్సిన పని లేదని, జ్వర తీవ్రతలో స్పృహ తప్పి ఉండవచ్చని చెప్పి మందులు రాసిచ్చాడు. అప్పటికి గాని విహారీ తేలిగ్గా శ్వాస పీల్చుకోలేకపోయాడు. సరస్వతమ్మ గారు వెళ్ళాక విహారీ వసంతకు మందులు ఇచ్చి ఆమె నిద్రపోయాక అప్పుడు ఆ పక్కనున్న నోట్బుక్ ఏమిటని యథాలాపంగా చూశాడు. ఆ బుక్ తెరవగానే ఒక చోట కనపడిన వాక్యాలు అతడిని ఆశ్చర్యచకితుడిని చేశాయి. జీవన నేస్తమా, నా సర్వస్వమా, ఒక్కసారి నాలోకి చూడవెందుకని, నా ఆశల తోటలోకి అడుగు పెట్టవెందుకని, నా మనసులోని మల్లెతోట మారాకు వేయనని మారం చేస్తోంది, నిట్టూర్పుల వడగాలికి వాడిపోతోంది, దానికి మాటల తేటనీరు కావాలి, ప్రేమ భావన లాలన ఆలంబనగా కావాలి. విహారికి మొదట ఏమీ అర్థం కాలేదు. వసంత కవిత్వం రాస్తుందా అని అనుకున్నాడు. ఆ నోట్బుక్ అంతా పూర్తిగా చదివేసరికి అది వసంత అంతరంగానికి అర్థమని అతనికి అర్థమైంది. చాలాసేపు తనని తాను విశ్లేషించి చూసుకుంటూ అలాగే కూర్చుండిపోయాడు. వసంత తన నుండి ఏం కోరుకుంటుందో కొంచెం కొంచెంగా అవగతమైనట్లయింది. విహారీ 4 రోజులు సెలవు పెట్టాడు ఆఫీస్కి. సరస్వతమ్మ గారు పని మనిషి సాయంతో పనులన్నీ తనే చక్కబెట్టాడు. 2 రోజులకే వసంత బాగా కోలుకుంది. ఆ 2 రోజులు తన దగ్గరే ఉండి విహారీ అన్నీ స్వయంగా చూస్తుండటం చూసి తనకేమైనా అవుతుందని బాగా భయపడినట్లున్నాడని వసంత అనుకుంది. పొద్దున్నే వసంతకు కాఫీ తెచ్చి ఇచ్చి విహారీ తను కాఫీ త్రాగుతూ పక్కనే కూర్చున్నాడు. ఆ రోజు సరస్వతమ్మ గారు ఏదో అనుమానంతో చేసిన హడావిడి గురించి ఇంట్లోకి వచ్చి వసంతను చూసే వరకు ఆ కాసేపటిలో తనెంత నరకం అనుభవించింది విహారీ విపులంగా చెబుతుంటే వసంతకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. విహారీ వైపు కొత్త మనిషిని చూస్తున్నట్లుగా ఆశ్చర్యంగా చూస్తూ అంది, ఏమిటి, మీరేనా ఇన్ని మాటలు చెబుతున్నారు? ఆహా, అక్షరాల నేనే. యూనివర్సిటీలోనే కాదు, సంసారంలో కూడా గోల్డ్ మెడల్ సాధించాలని నిర్ణయించుకున్నాను. అప్పుడైతే గోల్డ్ మెడల్ కోసం రాత్రింబవళ్ళు కష్టపడి చదవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడైతే నీలాంటి అమ్మాయి దగ్గర ఏ నగలో నాణ్యాలతో పని లేకుండా కేవలం మంచి మాటల వల్ల ఆ గోల్డ్ మెడల్ కొట్టేయవచ్చని నాకు అర్థమైపోయింది. అందుకే నా మాట తీరుని కొంచెం మార్చుకుందామని నిర్ణయించుకున్నాను. సరదాగా నవ్వుతూ అన్నాడు. అంటే మీరు ఆ బుక్? అవును, పూర్తిగా చదివాను. కొడుకు కోసం అని నువ్వు చెప్పిన పాఠాలు పరోక్షంగా నాకేననే అర్థమైంది. నా మనసు మూలలోని పీఠముడి విడిపోయింది. అందుకే ఆ ప్రేమ వరదలా ప్రవహించేస్తోందన్నమాట. నీ మనసులోని మల్లెతోట వాడిపోవటానికి వీల్లేదు. అది విరబూయాలి. ఆ పరిమళాలతో మన సంసారం గుమ్మెత్తిపోవాలి. గమ్మత్తైన భావాన్ని కళ్ళల్లో పలికిస్తూ నవ్వాడు. జాజిపూల జల్లు కురిసి జల్లుమన్నట్లుగా ఉంది వసంతకు. ఎన్నాళ్ళ తన దాహమో తీరి మనసు నిండిన అనుభూతితో కళ్ళు విప్పార్చుకొని అతని వైపు చూస్తుండిపోయింది. విహారీ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అనునయంగా అన్నాడు, అయినా వసంత, భార్యాభర్తలిద్దరి మధ్య దూరం 4 అడుగులు ఉంటే ఇద్దరూ చెరి 2 అడుగుల దూరం జరిగి దగ్గర అవ్వాలి, అవునా? అంతేకాని ఆ 4 అడుగుల దూరం జరిగి వాళ్లే మనకి దగ్గర అవ్వాలని ఎదురు చూడకూడదు. నా మౌనం, మాట తీరు నీకు నచ్చకపోతే మార్చటానికి నువ్వు చేసిన ప్రయత్నం మాత్రం ఏమిటి? లోలోన అసంతృప్తి పెంచుకుంటూ దూరంగా జరగటం తప్ప నా నుండి నువ్వు కోరుకునే దాన్ని సాధించి పొందగలిగే హక్కు నీకుంది కదా. సరే, అదంతా వదిలే. లేచి తయారవు, అలా బయటికెళ్ళి వద్దాం. నీ పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుందాం. అదేమిటి, ఈరోజు నా బర్త్డే కాదుగా. అయినా నేను పుట్టి ఎవరిని ఉద్ధరించానని పండగ చేసుకోవాలి, కొంచెం కినుకుగా అంది. విహారీ నవ్వాడు. ఎవరిని ఉద్ధరించకపోవటం ఏమిటి, నన్ను ఉద్ధరించినట్లేగా. జీవితంలో నచ్చిన తోడు దొరకటమే మనిషికున్న అదృష్టాలన్నింటిలోకి గొప్ప అదృష్టం అన్నారు. మరి నన్ను అలాంటి అదృష్టవంతుడిని చేసిన నీ పుట్టినరోజు నాకు తప్పకుండా పండుగే. పోనీ ఈరోజు నీ బర్త్డే కాకపోయినా మన అనుబంధానికి ఓ కొత్త చిగురు పుట్టినరోజుగా సెలబ్రేట్ చేసుకుందాం, సరేనా? ఇంతకీ నీకు ఏం ప్రజెంటేషన్ కావాలో చెప్పు. వసంత నిలువెత్తిన ఎగసిన కెరటంలా అందమైన ఆవేశంతో అతన్ని చుట్టేసి భుజంపై తలవాల్చి మనసున మల్లెలు మాలలూగిన మధురానుభూతితో మెల్లగా చెప్పింది,
ఇలాంటి ముచ్చటైన క్షణాల కంటే నేను కోరుకునే కానుకలంటూ ఏమీ ఉండవు. కథ సమాప్తం.